శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే స్థితిలో ప్రజలు లేరు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూగట్టులతో పెకిలించాలని ప్రజలు కసితో ఉన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. కాబట్టి భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇవాళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి నాయకులు అందరూ కూడా దీనికోసం ప్రచారాన్ని పూర్తి చేసాం. నేను కూడా ఇలా వారణాసిలో నాకు ఎన్నికల బాధ్యతలు ఇష్టపడి కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి ఇవాళ రేపు శాసన మండలి ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది.